నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. చేనేత కార్మికులు ముఖ్యమంత్రి రుణపడి ఉంటారు. కమలాపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి అభయహస్తం పథకంపై చేనేత కార్మికుల హర్షం. కమలాపూర్లో చేనేత కార్మికుల పాలాభిషేకం ర్యాలీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకం ఎంతో మేలు చేకూర్చుతుందని, ఈ పథకంతో లబ్ధి పొందే కార్మికులందరూ ముఖ్యమంత్రి రుణపడి ఉంటారని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఝాన్సీ రాణి పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడుతూ, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ చేనేత రంగ సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, పాలకులు చిన్నచూపు చూపారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాన రహదారి వెంట ర్యాలీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రవీందర్, చేత సహకార సంఘం మేనేజర్ సామల దామోదర్ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన చేనేత కార్మికుల కష్టాలను గమనించి ఇవాళ చేనేత రంగానికి 168 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన శాఖ డైరెక్టర్ శైలజ రామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దీంతో చేనేత పారిశ్రామికులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఇలా చేనేత భరోసా, తర్వాత చేనేత పొదుపు, చేనేత బీమా కోసం ఈ కేటాయించిన నిధులతో మన పారిశ్రామికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి చేనేత కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం అనేది ఇందులో బీమాలో గొప్ప పథకం. అలాగే ఇంటెన్సివ్గా ప్రతి సంవత్సరం ఒక చేనేత కార్మికునికి 18,000 రూపాయలు ఇవ్వడము, అలాగే సహాయకునికి 6,000 రూపాయలు ఇవ్వడం కూడా చేనేత కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరి మరొకసారి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మన తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.